రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ్. కేరళకు సంబంధించిన రెహమాన్ అనే వ్యక్తి సౌదీ అరేబియాకి వెళ్ళి దగ్గరగా 20 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. రీసెంట్గా అతనికి ఉరి శిక్ష కూడా వేయడం జరిగింది. అయితే ఇండియన్ కరెన్సీలో 32 కోట్ల రూపాయలు అక్కడ కడితే అతని ప్రాణాలతో మళ్ళీ కేరళకి పంపిస్తామంటూ కూడా చెప్పారు. దీంతో కేరళకి సంబంధించి మలయాళీలందరూ కూడా అతని కోసం ఫండ్ కలెక్ట్ చేసి రీసెంట్గా తీసుకొచ్చారని చెప్తున్నారు. అసలు అతను సౌదీ అరేబియాలో ఎందుకు జైలు శిక్షకి గురయ్యాడు, అతను చేసిన తప్పేంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. అంటే ముఖ్యంగా కేరళకి సంబంధించే కాదు, మన ఇండియాలో అన్ని స్టేట్స్కి సంబంధించి కూడా ఇటువంటి విదేశాల్లో ఇరుక్కుని ఉరి శిక్షకి గురవుతూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా ఒక మహిళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే కేరళకి సంబంధించి మళ్ళీ రెహమాన్ అనే వ్యక్తి ఉరి శిక్ష వేయబడింది అక్కడ. సో కొన్ని డబ్బులు కడితే అతన్ని మళ్ళీ ప్రాణాలతో పంపిస్తూ కూడా అసలు ఏం జరిగింది? కేరళలో ఇండియన్స్ అంటే గల్ఫ్ లో ఇండియన్స్ దాదాపు 1 కోటి మంది ఉంటారు. అందులో కేరళ నెంబర్ 1 అన్నమాట. కేరళ నుంచి ఎక్కువగా మనకి గల్ఫ్ దేశాల్లో వెళ్తారు. నెంబర్ 2 వచ్చి మహారాష్ట్ర. ఈ 2 దేశాల్లో నుంచి, ఈ 2 రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాల్లో ఎక్కువ మంది ఎప్పటి నుంచో వెళ్తున్నారు. ఆ తర్వాత ఇంకా తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రకరకాలు ఉన్నాయి. సో అందుకని వాళ్ళ బాధల మీద చాలా సినిమాలు వచ్చాయి, బుక్కులు వచ్చాయి. ఆ మధ్యనే ఆడు జీవితం అని బెన్యామిన్ అని ఒక ఆయన బుక్ రాశాడు, దాన్ని సినిమా తీశారు. మేక బతుకని తెలుగులో కూడా బుక్ ట్రాన్స్లేట్ అయింది. సో అక్కడ మేకలు మేపే ఒక అతని జీవితం ఎలా ఉండింది అనే దాని మీద. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అబ్దుల్ రహీం స్టోరీ కూడా సినిమా తీయగలిగిన స్టోరీ అన్నమాట. అంత విషయం ఉంది. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్గా ఉండి, బస్ డ్రైవర్గా ఉండి ఏదో 4 డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని కొద్దిగా అప్పుల్లో నుంచి పైకి తీసుకొద్దాము, చెల్లెళ్ళకి పెళ్లి చేద్దాం అనుకొని పోయిన ఒక కుర్రవాడు ఒక అనుకోని ఒక ప్రమాదంలో ఇరుక్కొని, ఆ ప్రమాదంలో నుంచి అతను 20 ఏళ్ళు సౌదీ జైల్లో ఉండి, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలందరూ అతనికి అండగా నిలబడి 34 కోట్లు అతని కోసం కలెక్ట్ చేసి ఇచ్చి, దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్తో అక్కడి నుంచి బయటకు వచ్చి బక్రీద్ రోజు తన ఊర్లో దిగాడు. ఇది అతని సింపుల్గా చెప్పాలంటే. సో ఇది అతని నేపథ్యం ఏంటి, అతను ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏమి యాక్సిడెంట్ జరిగింది, సో అతను జైల్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు, తర్వాత అతన్ని కాపాడడానికి ఎందుకు ప్రపంచవ్యాప్త మలయాళీలందరూ ఒకటిగా నిలబడ్డారు అనే విషయాలు మనం చూద్దాం. దీని నేపథ్యంలో నువ్వు అడిగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా అసలు మనవాళ్ళు ఇండియన్స్ ఏ దేశాల్లో ఎంతమంది జైళ్ళలో ఉన్నారు, మరణశిక్షలు ఎంతమందికి పడింది, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది అంటే ఆయా దేశాలకు వెళ్ళే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఎలా దాన్ని డీల్ చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ అబ్దుల్ రహీం అనే అతను కోడంపుల అని కేరళలో ఒక ఊర్లో ఉండేవాడు. 26 ఏళ్ళు అప్పుడు వయసు, 2006 నాటికి. సో అతను బస్సు డ్రైవర్గా కొద్ది రోజులు పనిచేశాడు, ఆటో డ్రైవర్గా పనిచేశాడు. సో ఎవరిని పట్టుకొని మనం సౌదీ వెళ్తే అక్కడ మనకి కొంత డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇంట్లో అప్పులు అవి ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేయాలి అని చెప్పి అతను ఎవరినో పట్టుకొని వెళ్ళాడు. వీళ్ళకి స్పాన్సర్స్ ఉంటారన్నమాట, కఫీల్ అంటారు దాన్ని. ఈ కఫీల్ అనే స్పాన్సర్షిప్ ఉంటుంది. ఆ స్పాన్సర్షిప్ ద్వారా వెళ్ళి అక్కడ ఒక ఫ్యామిలీ, అల్ షహీర్ ఫ్యామిలీలో ఒక అబ్బాయికి కేర్ టేకర్గా చేరాడు. డ్రైవర్గా కూడా, డ్రైవర్ కమ్ కేర్ టేకర్గా చేరాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, ఆ అబ్బాయికి 17 ఏళ్ళు, అనాస్ అల్ సహ్రీ అబ్బాయి పేరు. అతనికి మొత్తం పెరాలసిస్. సో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ఆ సపోర్ట్ సిస్టమ్ ద్వారానే అతను ఊపిరి పీల్చుకోవాలన్నా ఏం చేయాలన్నా, సో అది ఎప్పుడు ఉండాలి, నిరంతరం ఆ లైఫ్ సపోర్ట్ సిస్టమ్తోనే అతను ఎక్కడికైనా వెహికల్లో తీసుకెళ్లాలన్నా మొత్తం ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఆ ఎక్విప్మెంట్ ఫెయిల్ అయితే అతను చనిపోతాడు. సో అట్లాంటి పర్సన్ కేర్ టేకర్గా ఇతను వెళ్ళాడు. ఇతనికి ఏమీ నాలెడ్జ్ లేదు, మామూలు ఇక్కడేదో ఆటో డ్రైవరు, ఈ ఎక్విప్మెంట్ ఏందో ఇది తెలియదు. ఎప్పుడు వెళ్ళాడు ఇతను? నవంబర్ 28, 2006లో వెళ్ళాడు, చేరాడు అక్కడ ఇంట్లో. ఇది జరిగింది ఇప్పుడు డిసెంబర్ 24 జరిగింది. అంటే కరెక్ట్గా 28 రోజులు. ఇంకా అతను అన్నిటికీ అలవాటు కాల. ఆ అబ్బాయిని తీసుకొని ఎక్కడికో వెళ్ళమన్నాడు.
ఇతను వెహికల్లో అబ్బాయిని పెట్టుకొని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. ఆ క్రమంలో ఇతనికి పొరపాటున చెయ్యి దానికి ఏదో తగిలింది ఆ బటన్కి, అది ఆగిపోయింది. మిషన్ ఆగిపోయేసరికి ఇతనికి దాన్ని ఏం చేయాలో తెలియదు, దాని గురించి నాలెడ్జ్ లేదు. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. ఆ అబ్బాయి కోల్పోయి ఇతను ఫోన్లు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి అంత అయ్యే లోపల అబ్బాయి చనిపోయాడు, 17 ఏళ్ళ అబ్బాయి. సో నువ్వే చంపేశావు అని చెప్పి ఇతన్ని కేసు పెట్టారు. అదే రోజు అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసి జైలు వేసేసారు. ఇతనికి ఎవరు ఇంకా పెద్దగా ఎవరు తెలియదు. 28 రోజులు అయింది, జైలు వేసేసారు. అతను ఏ నేరం చేశాడో కూడా అతనికి తెలియదు. పొరపాటుని చేయదని ఆగిపోయింది. అది చెప్తే కూడా నమ్మట్లేదు, నువ్వే చేసావు అంటున్నాడు. అతనికి చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. దాంతో 2006లో జరిగింది. మామూలుగా అక్కడ వాళ్ళకి షరియా లా అంటారు. షరియా లా ప్రకారం నేను ఇప్పుడు చంపారు కాబట్టి వాళ్ళు క్షమాభిక్ష పెట్టాలి, ఆ ఫ్యామిలీ పెట్టాలి. ఫ్యామిలీ పెడితేనే వాళ్ళకి దీన్ని మామూలు క్షమాభిక్ష పెట్టడాన్ని ఏమంటారంటే కల్ కతియా అంటారు. అంటే కల్ కతియా అంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, దానికి వాళ్ళు అఫర్ అంటారు. అఫర్ అంటే క్షమించడం. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి దియా అంటారు. దియా అంటే బ్లడ్ మనీ, డబ్బులు తీసుకొని క్షమాభిక్ష పెడతారు. లేదు పగ తీర్చుకోవడం, కిసాల్ అంటారు, కిసాస్ అంటారు. కిసాస్ అంటే పగ తీర్చుకోవడం. పగ తీర్చుకోవడం అంటే వాడు కంటికి కన్ను పంటికి పన్ను అంటారు కదా, అలాగా వాడికి ఉరిశిక్ష, డెత్ కాబట్టి వాడు కూడా చనిపోవాలి. అదే అక్కడ ఉన్న పద్ధతి, లీగల్ సిస్టమ్ అలా ఉంటుంది వాళ్ళది. సో ఆ లీగల్ సిస్టమ్ని మార్చే హక్కు మన ఇండియన్స్కి లేదు, ఎందుకంటే ఆ దేశంలో ఉండే లీగల్ సిస్టమ్ని మనం ఫాలో కావాలి. సో ఇప్పుడు అతనికి 2011లో మరణశిక్ష వేశారు. వేసినప్పుడు అక్కడున్న మలయాళీ అసోసియేషన్లో అక్కడ 6 ఉన్నాయంట ఆ దేశం, వాళ్ళు రంగులై దిగి ఆ మలయాళ అసోసియేషన్లు గట్టిగా నిలబడి తన తరపున కోర్టుల్లో అప్పీల్ చేశారు. పై కోర్టులు ఏంటంటే ఆ శిక్షని ఆగింది కానీ అది ఇంకా కంప్లీట్గా ఫ్రీ చేయలేదు. అలాగా ఇతను ఇంకా అక్కడి నుంచి జైల్లోనే ఉన్నారు. బయట మలయాళ అసోసియేషన్లు, ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని, ఇండియన్ కాన్సులేటు వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ట్రై చేస్తున్నారు లీగల్ ఎయిడ్. దాంతో ఏమైందంటే లీగల్ ఎయిడ్ కమిటీ ఫార్ అబ్దుల్ రహీం అనేది ఒకటి ఏర్పడింది. వీళ్ళు అప్పీల్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళని అడుగుతున్నారు ఫ్యామిలీని, అరే డబ్బులు తీసుకొని రా, మేము డబ్బులు ఇస్తాము, డబ్బులు తీసుకొని క్షమాభిక్ష పెట్టానంటే వాళ్ళు ఒప్పుకోవట్లే. వాళ్ళకి మా వాడిని చంపాడు కాబట్టి వాడు కూడా చనిపోవాలని వాళ్ళు కూర్చున్నారు. దీంట్లో మళ్ళీ ఒక రూల్ ఉంది, వాళ్ళు క్షమాభిక్ష పెట్టినా కూడా గవర్నమెంట్ అనుకుంటే నీకు పనిష్మెంట్ ఇవ్వచ్చు. అది కూడా సౌదీ అరేబియాలో ఆ రూల్ ఉందన్నమాట. దీన్నే తజీర్ అని పిలుస్తారు. ఈ తజీర్ ప్రకారం గవర్నమెంట్ పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. సో మొత్తంగా ఇతన్ని అలాగే 20 ఏళ్ళు జైల్లో ఉంచేశారు. వీళ్ళు 2024లో ఒప్పుకున్నారు డబ్బులు తీసుకోవడానికి. ఈ ఫ్యామిలీ ఈ 2006లో అరెస్ట్ అయితే 2011లో మరణశిక్ష పడితే వీళ్ళు 2024లో మొత్తానికి ఆ ఫ్యామిలీ వీళ్ళు అప్పీల్ చేసి వాళ్ళని అడుక్కొని భంగపడి వీళ్ళ తల్లి ఒకరోజు ఇవన్నీ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు ఫైనల్. ఎంతకి 34 కోట్లు, 15,000 రియాల్స్ అంటారు, సౌదీ రియాల్స్. 15,000 రియాల్స్ అంటే మన కరెన్సీలో 34 కోట్లు. 34 కోట్లు ఒక మనిషికి ఎవడిస్తాడు? సో పైగా వీళ్ళు పూర్ ఫ్యామిలీ. కానీ ఇక్కడే మలయాళీలు, మనం ప్రపంచ మలయాళీలంతా ఏకమయ్యారు. ఏకమయ్యి కష్టపడేవాడు కూడా 200, 300 కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. అట్లాగే లులు మాల్ లాంటి వాళ్ళు కొన్ని లక్షలు ఇచ్చారు, 2 కోట్లు 3 కోట్లు ఇచ్చారు. అలాగా డబ్బున్న వాళ్ళు, పేదలు అందరినీ కలెక్ట్ చేస్తూ దానికోసం ఒక యాపే పెట్టారంట. ఆ యాప్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఎంత వచ్చేసిందంటే 47,80,00,000 వచ్చింది. వీళ్ళకి ఇవ్వాల్సింది 34 కోట్లే. సో అంత డబ్బులు కలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మెల్లమెల్లగా పాపులర్ అయిపోయి ప్రతి మలయాళీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మలయాళీ డబ్బులు, ఎందుకంటే చాలా చోట్ల మలయాళీ రిచ్గా కూడా ఉంటారు. సో రెండోది వాళ్ళది టైట్ కమ్యూనిటీ, ఎక్కడ పోయినా మలయాళీలు వాళ్ళ గ్రూప్లోనే తిరుగుతుంటారు ఎక్కువగా. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. అలా వేరే వాళ్ళతో కలవడం తక్కువ వాళ్ళు. సో అలాగా వీళ్ళు మొత్తానికి కలెక్ట్ చేసి 47,80,00,000 కలెక్ట్ అయింది. ఆ డబ్బులు ఇచ్చారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ దేశంతో మాట్లాడి అప్పీల్ చేసి సో డబ్బులు వీళ్ళ క్షమాభిక్ష వీళ్ళ దగ్గర పెట్టించుకున్నారు ఫ్యామిలీ దగ్గర. ఆ 34 కోట్లు, దీన్ని బ్లడ్ మనీ అని పిలుస్తారు, దియా అంటారు వాళ్ళ వాటిలో, ఇంగ్లీష్లో బ్లడ్ మనీ అంటారు. ఆ మధ్య మన నిమిషప్రియ నర్సు, కేరళ నర్సు, యెమెన్లో, ఆ అమ్మాయికి కూడా ఉరిశిక్ష, మరణశిక్ష పడింది.
అప్పుడు చాలా సంఘాలు ఆర్గనైజ్ చేసి మన గవర్నమెంట్ కోర్టులు అన్ని అప్పీల్ చేస్తూ మరణశిక్ష ఆగింది. ఇప్పటికి కూడా అమ్మాయి యమన్ జైల్లోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు. అమ్మాయికి కూడా డబ్బులు వసూలు చేశారు ప్రపంచవ్యాప్తంగా. మన కేఏ పాల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగా ఇప్పుడు రెహమాన్కి కూడా చేశారు, రహీంకి. ఈ అబ్దుల్ రహీము నిన్న కరెక్ట్గా బక్రీద్ రోజు కాలికట్ విమానాశ్రయంలో దిగాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నేమో ఇతను అరెస్ట్ అయిన 6 నెలలకి వాళ్ళ నాన్న మహమ్మద్ కుట్టి ఆయన చనిపోయాడు. వీళ్ళ అమ్మ ముసలిది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఒకేసారి జైలుకి వెళ్ళి చూసింది. 20 ఏళ్ళు ఒక కుర్రవాడిగా, 20 ఏళ్ళ కుర్రవాడిగా పోయిన వ్యక్తి 46 ఏళ్ళ జైల్లో మగ్గి ఆరోగ్యం దెబ్బతిని వీళ్ళ దయతో బయటకు వచ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇది పక్కన పెడితే ఎంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారంటే దాదాపు 70 దేశాల్లో మనవాళ్ళు 10,152 మంది జైల్లో ఉన్నారు. ఇది నేను చెప్పిన లెక్క కాదు. 2025 జూలైలో పార్లమెంట్లో, లోక్సభలో ఈ ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ చెప్పిందనమాట. లెక్కలు ఇస్తారు కదా పార్లమెంట్లో. అలాగా 10,152 మంది వివిధ దేశాల్లో ఉన్నారు. ఇందులో సగం మంది 2 దేశాల్లో ఉన్నారు. ఆ 2 దేశాల్లో సౌదీ అరేబియా నెంబర్ 1, యుఏఈ అంటే దుబాయ్ అంటాం కదా, అది మొత్తం 6, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 6 ఎమిరేట్స్ని 6, 7 ఉన్నాయనుకుంటా. 7 ఎమిరేట్స్ కలిపి యుఏఈ అని పిలుస్తారు. ఆ యుఏఈలో 2వ దేశం అనమాట. ఫస్ట్ది సౌదీ అరేబియాలో 2,633 మంది మన వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు, ఇండియన్స్. రెండోది యుఏఈలో 2,518 మంది జైళ్ళల్లో ఉన్నారు. 3వ దేశం నేపాల్లో 1,317 మంది జైళ్ళల్లో ఉన్నారు. ఇక 4వ దేశం ఖతార్, 611 మంది ఖతార్లో ఉన్నారు. కువైట్లో 387 మంది ఉన్నారు. అమెరికాలో 169 మంది ఉన్నారు. చైనాలో 173 మంది ఉన్నారు. సో అమెరికాలో తక్కువే ఉన్నారు. అంటే మన వాళ్ళు ఎక్కువ జైళ్ళల్లో ఉండేది ఈ గల్ఫ్ దేశాల్లోనే. ఒక నేపాల్ పక్కన పెడితే గల్ఫ్ దేశాల్లోనే మన వాళ్ళు ఉన్నారు. ఇక ఉరిశిక్ష పడిన వాళ్ళు అంటే మరణ శిక్ష 49 మంది ఉన్నారు. అది మళ్ళీ యుఏఈలోనే 25 మంది ఉన్నారు, సౌదీలోనే 11 మంది ఉన్నారు. మళ్ళీ ఈ 2 దేశాలు అంటే మన వాళ్ళు ఎక్కువ ఉండేది కూడా ఆ దేశాల్లోనే. కాబట్టి ఆ దేశాల చట్టాలు తెలియక మన వాళ్ళు ఏంటంటే యాక్సిడెంట్లు చేస్తారు. యాక్సిడెంట్లలో ఇరుక్కుంటే కూడా మామూలుగా అయితే అది అన్ఇంటెన్షనల్ హోమిసైడ్ అంటారు దాన్ని. మనకి ఇక్కడ యాక్సిడెంట్ చేస్తే పెద్ద శిక్షలు ఏం పడవు కదా, కొద్ది రోజులు జైల్లో నుండి బయటకు వస్తుంటాం. కానీ అక్కడ వాళ్ళు యాక్సిడెంట్కి గురైన ఫ్యామిలీకి క్షమాభిక్ష పెట్టాలి అక్కడ. అది అక్కడ ఉన్న రూల్. వాళ్ళు పెట్టరు కదా. వాళ్ళ మా కొడుకు చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు, మేము ఎట్లా పెడతామంటారు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఏం అవసరం లేదు. కాబట్టి వాడు చావాలంటారు వాళ్ళు. సో వాళ్ళు చావాలంటే ఇక వాళ్ళ గవర్నమెంట్ ఏం చేయడానికి, వాళ్ళు క్షమాపెట్టు పెడితేనే చూడాలి. అందుకని మన వాళ్ళు చాలాసార్లు యాక్సిడెంట్లు, పొరపాటున ఎవరినో ఇది చేయడం, లేకపోతే గొడవల్లో, ఫైనాన్షియల్ గొడవల్లో కొట్టేయడం, అని వాడికి ఏదో కాలు ఇరిగితే మన వాళ్ళని జైలు వేసి చేయడం. ఇలాగా ఆ చట్టాలు సరిగా తెలియక మన వాళ్ళంటే ఇక్కడంటే అన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని వెళ్దాం అనుకుంటారు, అక్కడ అది కుదరదు. సో అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ముందు ఆ చట్టాలు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇతను కానీ ఇటువంటి అబ్బాయి ఇది నాకు తెలియదు, నేను కేర్ టేకర్గా ఉన్నాను కానీ చెప్పుగలిగి గట్టిగా ఉండుంటే ఇతనికి గతి పట్టేది కాదు. ఇతనికి తెలియదు ఆ మిషన్ ఏందో అదేందో తెలియదు. ఒక డ్రైవర్కి వెళ్ళాడు, ఇతను పెట్టారు. అది వాళ్ళ తప్పు కదా. యాక్చువల్గా ఒక నాలెడ్జ్ ఉండాలి కదా. టెక్నికల్ నాలెడ్జ్ లేనోడిని అలాంటి కుర్రవాడికి కేర్ టేకర్కి ఎలాగ పెడతారు? ఏమన్నా అయితే దాన్ని తెలియాలి కదా, దాని గురించి ఇరుక్కున్నాడు. అలాగే మనవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే అక్కడ రూల్స్ తెలియక అక్కడ వీళ్ళకి జరిగే అన్యాయాన్ని ఒక్కోసారి కోపంగా ప్రశ్నించడం, దీంతో వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. సో ఒక్కోసారి ఈ అమ్మాయి అయితే చంపింది అనుకున్నాం, ఎవరు నిమిషప్రియ అయితే తనని మోసం చేసి పాస్పోర్ట్ ఇవ్వకుండా పెట్టుకొని ఉన్నాడు అని కోపంతో చంపాలనుకోలేదు. అతనికి మత్తు మంది ఇచ్చి పాస్పోర్ట్ తీసుకొని పారిపోదాం అనుకుంది. ఆ మత్తు మంది ఎక్కువైపోయి చనిపోయాడు అతను. అది కూడా యాక్సిడెంట్ యాక్చువల్గా, బట్ అదేమైనా ఒక రకం మర్డర్ కూడా. కానీ ఇదైతే పాపం ఇతనికి తెలియకపోవడం చేయదగిలి అది అయింది. ఇలాగ చాలామంది ఈ 2 దేశాల్లోనే మన వాళ్ళు ఎక్కువగా జైళ్ళల్లో ఉండేది కానీ ఇది కానీ. అందుకనే మన వాళ్ళు ఏంటంటే వెళ్ళే ముందే ఇవన్నీ స్టడీ చేయాలి. లీగల్గా ఎలాగ ఉంటుంది, మనకేమన్నా జరిగితే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అక్కడ సంఘాల్లోకి వెళ్ళి సంఘాల్లో వాళ్ళని కలవడం, మన అడ్రస్లన్నీ ఇవ్వడం. అట్లాగే అక్కడ ఉన్న ఎంబసీ ఉంటుంది కదా, వాళ్ళ ఎంబసీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఎంబసీకి సంబంధించిన పోర్టల్స్ ఉంటాయి,
ఆ పోర్టల్లో నువ్వు రిజిస్టర్ అయ్యి ఉండాలి, నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ముందు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేయాలనుకున్నప్పుడు ఆ చట్టాలు ఏంటి అక్కడ స్టడీ చేసుకుని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. మనోళ్ళు అది చేయరు. మనోళ్ళు ఏంటంటే అంతసేపటికి అక్కడ ఎలా డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలి ఇవి ఆలోచిస్తారు. అక్కడ సేఫ్టీ ఏంటి, అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్ ఏంటి, ఇవి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.